ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. నేను మీ ఝాన్సీ. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఆస్ట్రేలియా వచ్చాను మా బాబు దగ్గరికి అని. ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. మా బాబుకి బాబు పుట్టాడు, నాకు మనవడు పుట్టాడు అనమాట. అయితే వాడిని చూద్దామని ఫస్ట్ నేను బాబుకి థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత వచ్చాను. పుట్టినప్పటి నుంచే చూడాలని ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వచ్చారు డెలివరీకి. తను వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. మన దగ్గర డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకని ఈ వీడియో చేద్దామని ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. మా బాబు వాళ్ళు వచ్చేసి సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ స్టేట్లో ఉంటారు. ఇక్కడ మా కోడలు డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఇచ్చినవి హాస్పిటల్లో ఎలా ఉంటుంది, ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎట్లా చేస్తారు అనేది చూపిస్తాను. ఇలాంటి బ్యాగ్ ఇచ్చారు డెలివరీ అయినప్పుడు, డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇలాంటి బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఇంకా మళ్ళీ లాస్ట్ డిశ్చార్జ్ చేసే రోజు బాబుకి బాత్ ఎలా చేయించాలి, డైపర్ ఎలా మార్చాలి, ఎలా పడుకోబెట్టాలి, ఇవన్నీ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపించారంట. మా బాబుకి కోడలికి ఇద్దరికి, ఇక్కడ ఇద్దరు పేరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారంట. దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను, ఏమేమి ఇచ్చారు అనేది. ఫస్ట్ వచ్చేసి ఇది ప్లే మ్యాట్ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, బొమ్మలు ఇలా ఉందన్నమాట. ఈ ప్లే మ్యాట్ ఇచ్చారు, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ప్లే మ్యాట్ పడుకోబెట్టడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. చల్లగా ఉంటుంది కదా ఇక్కడ వెదరు. ప్రస్తుతం ఇప్పుడైతే వింటరే స్టార్ట్ అయింది. 5:30కే చీకటి అయిపోతుంది, బాగా కూల్ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఫుల్ సమ్మర్ కదా, ఇక్కడ వింటర్. ఈ స్లీపింగ్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఇంకా వచ్చేసి మదర్కి బ్రెస్ట్ ప్యాడ్స్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి వెట్ ప్యాడ్స్ ఇచ్చారు. ఇంకా ఏమున్నాయంటే డైపర్ ర్యాష్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. చిన్నపిల్లలకి 24 hours డైపర్ వాడుతుంటే ర్యాషెస్ అవుతాయి కదండి, అందుకని పెట్టడానికి క్రీమ్ ఇచ్చారు. శానిటైజర్ ఇచ్చారు, చిన్నది బేబీ శానిటైజర్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి ఇంకా టూత్ బ్రష్ ఇచ్చారు బేబీస్కి. కొంచెం ఇప్పుడే ఉండవు కానీ ఏదో ఒక 7-8 months వచ్చిన తర్వాత చేస్తాం కదండి. టూత్ బ్రష్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి ఇదొక మస్లిన్ క్లాత్ అంటారు దీన్ని. చూడండి ఎంత బాగుందో, పల్చగా ఉంది, అలా అని మెత్తగా ఉంది. ఇది పుట్టిన బేబీస్ని పుట్టగానే ర్యాప్ చేస్తాం కదా బేబీని, అలా కొంచెం తల్లి కడుపులో ఉన్నట్టు వెచ్చగా ఉండడానికి ఈ క్లాత్ ఒకటి ఇచ్చారు. ఇంకా వచ్చేసి 3 books ఇచ్చారు పుట్టిన బాబుకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే ఇక్కడ చిన్న స్టోరీ బుక్ లాగా అన్నమాట. ఈ బుక్ ఒకటి ఇచ్చారు. చూడండి, ఇంత చిన్న పిల్లలు చదువుతారా అంటే వాళ్ళకి అట్రాక్ట్ కోసం కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇదొకటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సెకండ్ వన్ వచ్చేసి ఇది జాయ్ కౌంట్స్ 1 to 10 అని ఇదొక బుక్ ఇచ్చారు. చూడండి, ఇలా 4-5 యానిమల్స్ తోటి, ఇట్లాంటి వాటితోటి చూపించడానికి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి
ఇది చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉండే యానిమల్స్, బర్డ్స్, కొత్త కొత్త పేర్లు, వాటి పేర్లు ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ కోలాస్ మాత్రం చాలా ఫేమస్, ఇక్కడ బాగుంటాయి. ఇవన్నీ ఇట్లా కలర్ఫుల్ బుక్స్ ఇచ్చారు 3. ఇంకా వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.